తెలంగాణ స్టేట్లో మనం మీ సేవకు వెళ్ళి క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లా రకరకాల సర్టిఫికేట్ల కోసం మనం మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ చేస్తాం. బాగానే ఉంది. అప్లికేషన్ చేసినప్పుడు మనకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు. ఇది అయిందా లేదా అని ఒక్కొక్క ఊరు నుంచి వెళ్ళి సిటీలోకి వెళ్ళి వచ్చి అప్లికేషన్ చేస్తారు, లేకపోతే ఊళ్ళలోకి వచ్చి ఎక్కడో చోట అప్లికేషన్ చేస్తారు. ఈ తిరగడం అనేది చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఇది వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మన మొబైల్లోనే అది కూడా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఓకేనా. ఈజీగా ఇట్లాంటి ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్టిఫికేట్స్ అన్నీ మన మొబైల్లోనే ప్రత్యామ్నాయంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా అవసరానికి వాడుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మీరు అప్లికేషన్ చేసిన సెంటర్కి వెళ్ళి అంటే వీలైనప్పుడే పోయి ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి డౌన్లోడ్ అఫీషియల్గా చేసుకోండి. అంటే ప్రింట్అవుట్ మీ సేవ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకోండి. కానీ అత్యవసరానికి ఈ విధంగా కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు ఎక్కడంటే అక్కడ, ఓకేనా. అది ఎలానో నేను చెప్తాను రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు గూగుల్లో టీఎస్ మీ సేవ అని కొట్టినా కూడా ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనము అప్లికేషన్ ఆల్రెడీ చేసినటువంటి మీ సేవ సంబంధించిన క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఓబీసీ కానీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఇవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రత్యామ్నాయంగా అనేది నేను చెప్తాను. చూడండి, ఇదిగోండి ఇట్లా వస్తుంది. కిందికి రండి. ఇదిగోండి ఇక్కడ చూడండి మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా. సో దీని మీద టచ్ చేసి ఇక్కడ ఆ నెంబరు, ఇప్పుడు మనం అప్లికేషన్ చేసినప్పుడు ఒక నెంబర్ అయితే మనకి ఇస్తారు, అవునా కదా. ఆ నెంబర్ను ముందు పెట్టుకొని ఆ నెంబర్ అనేది ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, ఈ ప్లేస్లో ఎంట్రీ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. నేను ఎంట్రీ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఒకరు ఏది వన్ టైం రిజిస్ట్రేషన్ కొరకు మేము అప్లై చేసినామన్నా ఒకసారి చెక్ చేయండి వచ్చిందా లేదో అని, మేము మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. సో వాళ్ళది డేటా బేస్ చేసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ వీడియోని అయితే మీకు చేస్తున్నా. సో ఇక్కడ నెంబర్ని అయితే నేను ఎంట్రీ చేస్తున్నా. ఆ నాన్ క్రిమిలేయర్కి సంబంధించి, అంటే నేను నాన్ క్రిమిలేయర్కి సంబంధించింది స్టేటస్ నేను చెక్ చేస్తున్నా. మీరు క్యాస్ట్ చెక్ చేస్తారా, ఇన్కమ్ చెక్ చేస్తారా, ఓబీసా, ఇంకే ఈడబ్ల్యూఎస్ఆ ఏంటిది అనేది మీరు ఆ నెంబర్ అయితే ఎంట్రీ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ పేజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కనబడుతున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ఎంట్రీ చేయండి. ఓకే, ఇట్లా దీని మీద టచ్ చేసేసి 06182 ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ షాంపిల్గా ఇట్లా ఉంటుంది. సో సేమ్ టు సేమ్ మనం మీ సేవకు పోతే మీ సేవ పేపర్ మీద ప్రింట్అవుట్ ఇస్తాడు అంతే. సో మనకు అవసరం ఉన్నది అనుకోండి, ఇక్కడ లాస్ట్కి చూడండి ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సేవ్ ఈజీగా చేసుకోండి సేవ్. ఓకే, సో ఇట్లా మీకు నచ్చిన ఏదైతే మీ సేవలో అప్లికేషన్ చేసారో ఫైల్ ఆ సర్టిఫికేట్, సో అది ఈజీగా ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరికొందరికి వీడియో వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.